వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 27/4/26 సుందరకాండలో 63వ సర్గ. తతో మూర్ధ్రాని పతితం వానరం వానరర్షభ దృష్టైర్వోద్విగ్నహృదయో వాక్యమేతదువాచ. తర్వాత తన పాదాలపై శిరస్సు ఉంచి నమస్కరిస్తున్న దధిముఖుణ్ణి చూడగానే వానర శ్రేష్ఠుడైన సుగ్రీవు దిగులు చెందిన మనస్సుతో ఇలా అన్నాడు: ఉత్తిష్టోత్తిష్టకస్మాత్వం పాదయో పతితో మమ అభయంతే భవేద్వీర సర్వమేవాభిధీయతాం. వీరా లే మేనమామే కనుక నువ్వు నా పాదాలపై ఎందుకు పడ్డావు నాకు అర్థం కావాలి. నీకు అభయం ఇస్తున్నాను. ఏం జరిగిందో భయం లేకుండా చెప్పు. సతు నిష్కాసితస్తేన సుగ్రీవేణ మహాత్మన ఉత్థాయ సుమహాప్రాజ్ఞో వాక్యం దదిముఖో భవత్ బ్రవీత్. తర్వాత మహాత్ముడైన సుగ్రీవుడు ఆ విధంగా విశ్వాసం కలిగించగా చాలా బుద్ధిమంతుడైన దధిముఖుడు లేచి ఇలా అన్నాడు: జపజసా రాజన్నత్వయా నాపి వాలిన వనం నిస్పృష్టపూర్వం హి భక్షితం తచ్చవానరై. రాజా, మధువనాన్ని నీ తండ్రి వృక్ష రజస్సుక నువ్వుక నీ అన్న వాలిక స్వేచ్ఛగా అనుభవించటానికి పూర్వం ఎవ్వరికి ఇవ్వాల, దాని మీద పెట్టదు. ఆ మధువనాన్ని ఇవాళ వానరుడంతా కలిసి భక్షించేది. ఏవి ప్రదర్శితాశ్చైవ వానరక్షిభి మధుంజచింతయిత్వేమాన్ భక్షయంతి బిబంతి జ. ఈ వనరక్షకులు వాళ్ళని అడ్డుకుంటే వానరుడు వేళ్ళని లెక్క చెయ్యకుండా మధువుని తినేశారట, తాగేస్తున్నారు. మేము ఆపలేకపోయి. శిష్టమత్రాప విధ్వస్తి విధ్యంతి భక్షయంతి తథాపరి నివార్యమాణస్మాణాస్తే సర్వే భ్రువో వై దర్శయంతి. కొందరు తాగగా మిగిలిన దాన్ని పారేస్తున్నారు, మరికొందరు దాన్ని తీసుకొని తాగుతారు. మేము వాళ్ళని నివారిస్తే కోపంతో కనుబొమ్మలు విరుస్తున్నారు, భయపెట్టేస్తారు. ఇమే హి సంప్రబ్ధతరతరాస్తధాతై సంప్రదర్శితాం వారయంతో వనస్తాత్మవస్మాత్ వృద్ధైర్వానర పుంగవై. ఆ వనపాలకుడు తొందరగా వాళ్లను నివారించడానికి ప్రయత్నం చేసి వానర శ్రేష్ఠుడు కోపంతో వీళ్ళని బాధేశారు. తతస్థైర్బహుభిర్వీరైర్నరైర్వానరవర్షభ సంప్రక్తనయవై క్రోధాత్ ధరయః ప్రవిచారిత. చెప్పండి షఫీ.